చాలా రకంగా కూడా ప్రయత్నం చేస్తున్న సంగతి కూడా మనం ఒకసారి గమనించుకొని మనంతలో మనం కూడా చదువులో చాలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. జై. థ్యాంక్ యూ చెప్పాలన్నా. ఇప్పుడు మన నార్కోటిక్స్ నుంచి సార్ గోపి గారు వచ్చి వారి యొక్క మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇంత మంచి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిన మన శ్రీకృష్ణ యూత్ గారికి, అసోసియేషన్కి అందరికీ ధన్యవాదాలు. అయితే ముఖ్యంగా మన ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఫస్ట్ మీటింగ్లోనే మన ఈ పోలీస్ ఆఫీసర్లందరినీ పిలిపించి ఫస్ట్ ఈ డ్రగ్ మీద ఉక్కుపాదం మోపాలి, దానికి సంబంధించిన కార్యక్రమాలు చేపండి అంటే అందులో భాగంగా గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేషన్లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది ఒక కొత్త దాన్ని డిపార్ట్మెంట్ని ప్రోగ్రెసివ్ స్టెప్గా దానికి ఫండ్స్ అలొకేషన్ చేసి వెహికల్స్, మ్యాన్ పవరు అంతా ఏర్పాటు చేయటం వల్ల ఈ లాస్ట్ 1 year నుంచి కూడా ఈ డ్రగ్స్ అనేది పబ్లిక్లో బాగా విపరీతమైన జాడ్యం లెక్క ఉన్నది. దాన్ని నివారించే పద్ధతుల్లో భాగంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్ అంటే ఏంది, జనరల్గా మనం మెడికల్ షాపు పోయినప్పుడు కూడా పారాసెటమాల్, డోలో ఇవన్నీ తీసుకుంటాం, వాటిని కూడా డ్రగ్స్ అనే అంటారు. ఆ డ్రగ్స్ వచ్చి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అంటారు. బట్ మనకి ఈ చుట్టుపక్కల ఈ టీవీల్లో కానీ ఇక్కడ డ్రగ్స్ పట్టుకున్నారా, అక్కడ డ్రగ్స్ పట్టుకున్నారా అని చెప్తుంటారు. వాటిలో 3 రకాల డ్రగ్స్. ఒకటేమో చెట్ల నుంచి వస్తుంది, మనకు అందరూ తెలిసే ఉంటుంది చుట్టుపక్కల గంజాయి తాగుతున్నారని. ఇంకొకటి మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్స్, అంటే ఫ్యాక్టరీల్లో తయారు చేస్తుంటారు. ఈ పల్లెల్లో వాటిల్లో ఈ కళ్ళు దుకాణాల్లో కళ్ళు తాగుతుంటారు. దీంట్లో ముఖ్యంగా ఆల్ఫాజోలం అనే ఒక డ్రగ్ను, మ్యానుఫ్యాక్చరింగ్ డ్రగ్ కలుపుతుంటారు. ఒక 1 గ్రామ్ వచ్చేసి దాదాపుగా 10,000 సీసాల్లో దాన్ని అంటే అక్కడక్కడ ఉండటం జరుగుద్ది. ఇంకోటి సైకోట్రోపిక్ డ్రగ్, కొకాయిన్, MDMA, మార్ఫిన్, హెరాయిన్, ఇలాంటి డ్రగ్స్ మన అప్పుడప్పుడు మనకు టీవీల్లో వినపడుతూ ఉంటాయి. అయితే వీటిలో ముఖ్యంగా ఏంటంటే ఇవాళ సమాజంలో మెయిన్గా పీడిస్తున్న వాటిలో డ్రగ్స్ ఒకటి, ఇంకోటి సైబర్ క్రైమ్ ఒకటి. ఈ 2 ముఖ్యంగా పబ్లిక్లో బాగా కంటిన్యూ నడుస్తూ ఉన్నాయి. ఈ డ్రగ్స్లో వాటిని కంట్రోల్ చేయడానికి 3 పద్ధతుల్లో మేము అవలంబించడం జరుగుతుంది. ఒకటి వచ్చి అవేర్నెస్, రెండోది వచ్చేసి ఎన్ఫోర్స్మెంట్, మూడొచ్చి డి అడిక్షన్ సెంటర్. ఈ అవేర్నెస్ అంటే ఇప్పుడు ఇక్కడ అవేర్నెస్లో భాగంగానే ఇక్కడికి రావడం జరిగింది. దాదాపుగా లాస్ట్ 1 year నుంచి కూడా 23,000 మందికి అవేర్నెస్, అంటే డిఫరెంట్ స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ మీతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా మీ పేరెంట్స్ కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియజేసే విధంగా చేయటం జరుగుతుంది. రెండోది వచ్చి ఎన్ఫోర్స్మెంట్ అంటే మెయిన్గా ఈ డ్రగ్స్ కొనటం కానీ అమ్మే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుద్ది. మెయిన్ తీసుకునేది NDPS అనేది మనకు ఒక చట్టం ఉంది. అందులో భాగంగా మనం వాళ్ళ మీద ఇప్పటి వరకు దాదాపుగా ఈ అమ్మే వాళ్ళ మీద ఒక 53 crores వరకు ఈ అమ్మే వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మెయిన్గా వాళ్ళని PD యాక్ట్ పెట్టడం, కంటిన్యూగా మానిటరింగ్ చేయటం, వాళ్ళ బెయిల్స్ క్యాన్సిల్ చేపేయటం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ఎవరైతే తాగి కొంచెం దానికి అడిక్ట్ అయి ఉండారో వాళ్ళని డి అడిక్షన్ సెంటర్కి తీసుకోవడం కూడా మన స్టేట్లో చాలా డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా ఎర్రగడ్డ దగ్గర ఉంది, పెద్ద 100-bedded హాస్పిటల్ అది. ఎవరైతే దాని బారిన పడతారో వాళ్ళందరూ కూడా మాకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది. అందరూ ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఎవరైతే ఇన్ఫార్మ్ చేస్తారో వాళ్ళ యొక్క సీక్రెసీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి,
1908 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి